సో ఆనందరావు గారికి వాళ్ళ మనవరాలు ఏంటి ఇప్పుడు అలాగే ఉన్నాము. మీరు ఈ రోజుల్లో ఇక్కడ సమయం తర్వాత ప్రార్థన పెట్టాను. మా బంధువులందరూ చూసి ప్రార్థన పెట్టాను. లాస్ట్ టైం సంజయ్ 2 సంవత్సరాలు అయిందని పిల్లలు లేదు, ఇంకో పిల్లలు కలిపి వచ్చే సంవత్సరం కల్లా ప్రార్థన పెట్టడం సాక్ష్యం చెప్తానని చెప్పారు. ఆయన వల్లనే దేవుడికి ప్రార్థన పెట్టారు. అందరితో కూడా చెప్పారు, మీరు ప్రార్థన చేశారు ఆ రోజు సంజయ్కి. అంటే నేను మగపిల్లవాడు పుట్టాలని రోజు ప్రార్థన చేసేవాడు. అంటే గర్భాలు ఇచ్చిన దగ్గర నుంచి మగపిల్లవాడే పుట్టాలి, అయ్యగారికి కూడా మగపిల్లవాడే పుడతారని చెప్పాడు. అయితే కొన్ని రోజులకి నేను ప్రార్థన చేయడం దేవుడు అయిపోయి నేను ప్రార్థన చేసి ఎప్పుడైనా కొంచెం దర్శనం దేవుడు చూపించాను. ఇప్పుడే 2 సార్లు మీకు చెప్పింది. అయితే మగపిల్లాడు పుట్టాలని ప్రార్థన చేస్తానంటే ఒకరోజు ప్రార్థన చేసుకుంటే 2 సార్లు ఆడపిల్ల ఎంత పిల్లనోసారి చూపించాడు, తెల్ల గౌన్ వేసుకుని పోవడం చెప్తుంది. ఇదేంటంటే ఆ మగపిల్లడు పుట్టాలంటే ఆడపిల్లని చూపిస్తున్నామని మళ్ళీ ప్రార్థన చేసుకుంటే మా చిన్నబామ్మ పాస్టర్ చేస్తున్నారు కదండి, వాళ్ళ భార్య ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల పిల్ల ఇంత పిల్ల తెల్లగా ఉంది దొరుకుతుంది వెనకాల వస్తుందంటే నాకు మనం ఇచ్చాను చూడండి సీడీ, అలాంటిది ఒక సీడీ పట్టుకొచ్చి నేను కూర్చుంటే నాకు ఇచ్చింది. ఆ సీడీ ఇచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ పిల్ల సీడీ పెడుతుందండి నాకు. పెడతామంటే సరే ఇంకా మళ్ళీ మగపిల్లాడే దేవుడు ఫస్ట్ మగపిల్లాడిని ఇస్తే తర్వాత ఆడపిల్ల ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి అది ఒక ఇదిగా ప్రార్థన చెప్పండి. ఇంకా తప్పని చెప్పండి రోజు నేను ఇలా చేయడం ఒక రోజు చాలా కఠినంగా చూపించాను. పిల్లడు ఉంటే ఇక్కడ నుంచి అక్కడ పాడు ఆలాడుతుండేదండి. పని చేస్తే ఒక ఊరి తోట కిందకి ఆలబడి ఉంది. అయితే మా మనవాడి కింద నేను భావించుకున్నాను, ఇది మా ఉంటారండి. అలాగే ఇంకా నేను పిలుస్తామంటే ఎక్కడికెక్కడ గెద్దులేస్తున్నాడు, వాటి పేరు పెడతాడు, ఇది తినబెడుతున్నాడు, ఆ తాడు పిచ్చిగా ఏదేదో చేస్తామంటే ఇంటి ప్రార్థన చేస్తున్నామంటే లేదు వచ్చింది. సరేలే ఏమో ఏదో ఆడపిల్లలు చూపించాడు అనుకో, మగపిల్లడు కావాలని చేయొద్దు. ఒకవేళ మగపిల్లడే పుడితే అలాగే పిచ్చోడు లేకపోతే ఎర్రోడు పుడతాడేమో ఆశ అంటే ఉంది, కానీ కొంచెం బెదిరే ఉందండి. తర్వాత మేము అనుకున్నాను ప్రియాంక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చాలా కష్టమైపోయింది. 2 గంటలు సేపు డెలివరీ చాలా కష్టమైంది. సిస్టర్ దగ్గరికి వచ్చి తల్లికి ప్రమాదాలు ఉందని చెప్పిందండి. అక్కడ నుంచి ఉంటాను 4 మనుషులు కాదనుకున్నది కోసండి. చాలా ఇదిగా ఉంది, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి చూపించే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు కూడా అనుకుంటారు. అప్పుడు ఇంకా చాలా కంగారు కూడా బాగుపడ్డారు. ఏ పిల్లైనా పర్లేదు, దేవుడిని మేము మేలుపడతాం అంటే ఇక్కడ ఆడపిల్ల పుట్టిందని చెప్పాడు. అప్పుడే అనుకున్నాను మగపిల్లలు కాదు ఆడపిల్ల కాదు, తల్లి పిల్ల కాకుండా ఉంటారు. దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం, ప్రార్థన ఎన్నో రకాల ప్రార్థన చేసి ఉంటుంది. దేవుడి గొప్పలో ఈరోజు ఆయన మహిమపరుస్తున్నాను. కానీ ఈసారి ఆడపిల్ల కాదండి, మళ్ళీ ఈసారి ఆడపిల్ల పుట్టినా మేము బాధపడతాం. ఎందుకంటే ఆయన దేవుడు ముందు చూపుగా ఆయన మంచి పాలన ఇస్తే ఆడపిల్లలు అయినా సరే మాకు పర్వాలేదు. ఎందుకంటే ఎదురు అడిగి చూపించాడు నాకు. మగన వాళ్ళు ఆశపడటం తప్పలేదు కానండి, అత్యాశగా మేము ఆలోచించామండి. దేవుడు ఆ రకంగా మాకు చూపించాడు. కానీ ఆపరేషన్ చేయాలని ఆశ్రమం చేస్తారు కూడా ఉద్యోగులు అంటే పెద్దదాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే సరే అన్నప్పుడు ఇంకా చర్చలకి ప్రార్థన చేశాను. నాయన మీరు చెప్తున్నానైనా మీరు ఎక్కడి నుంచినా మాకు పర్వాలేదు, నాయన మంచి బిడ్డను ఆరోగ్యమైన బిడ్డని నాయన
అప్పుడు పెద్ద డాక్టర్ వచ్చారండి, వచ్చి సగంకి వచ్చి సగం ఆగిపోయింది అన్నారండి. అంటే అలా కదండి పెద్ద డాక్టర్ కడుపులో వచ్చిన వెళ్తే తీసారండి. లాగారు. లాగినప్పటికీ ఇంకా బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారని వందనాలని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. నేనైనా బిడ్డ తల్లి క్షేమంగా మా ఇంటికి వచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనుకున్నానండి. మా తల్లి బిడ్డ అంటే క్షేమంగా గొప్పతనం ఏంటంటే అభ్యాసం పడకుండా నార్మల్గా తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం కూడా దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన కృప అండి. మేము అత్యాశకి పోకుండా దేవుని చెప్తానంటే మేము అంగీకరిస్తున్నాండి. ప్రార్థన చేద్దాం. అరవై కూడా అన్నానండి, ఒక పిల్లడు పుట్టిలాగా ఉంటే ప్రార్థన పెట్టించుకొని సంఖ్యకి ఇక్కడ పిల్లలు ఎత్తుకొని సాక్షి చేస్తాను కదండి. ఇదే నా పనిగా ఉంది. ఓకే, ఆనందరావు గారు మనకి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యాన్ని బట్టి చప్పట్లు కూర్చు దేవుని మహిమపరుస్తాం. కానీ ఒక్క మాట మనసుకు అనిపించింది, దేవుని బలములో, దేవుని రక్షణలో, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు దర్శనం ద్వారా తప్పకుండా వినాలి, మాట్లాడతాడు. అని ఒక మాట చెప్పాడు. అయ్యా, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుంటే పెద్దోడు పిచ్చోడు నాకు కనపడింది అయ్యా. అట్లా కాకుండా దేవుడు ఆరోగ్యవంతురాలైన మరవని దేవుడు నాకు ఇచ్చాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. నెక్స్ట్ టైం కుమార్తె పుట్టినప్పటికీ నాకేం బాధ లేదని చెప్పాడు. కానీ నేను చెప్తున్న దేవుని కృపను బట్టి నెక్స్ట్ టైం దేవుడు తప్పకుండా సంజీవ్కి ఏమిస్తాడు దేవుడు? కుమారుడు. అలాంటి కృప దేవుడు వారికి అనుగ్రహించదు కాబట్టి ప్రార్థన చేస్తాను. అమ్మ ప్రియాంక.